కూర్చో. థ్యాంక్ యూ. ఈ రోజు నాతో కలిసి రెస్టారెంట్కి భోజనానికి రావడానికి ఒప్పుకున్నందుకు. సరే త్వరగా ఆర్డర్ చెప్పు. బేబీ, ఇప్పుడు నువ్వు ఏది పడితే తినడానికి వీల్లేదు. ఎదిగో చూడు, రెస్టారెంట్ కి రమ్మని రిక్వెస్ట్ చేస్తావు, వచ్చాను. ఇక్కడ కూడా నువ్వు పిచ్చి పిచ్చిగా రూల్స్ పెట్టావంటే మాత్రం నేను ఊరుకోను. నీకోసం నా కోసం కాదు బేబీ, మన బేబీ కోసం. సార్ ఆర్డర్ ప్లీజ్. నో ఆయిల్, నో షుగర్, నో ఫ్యాట్. ఇవన్నీ లేకుండా ఏదైనా ఉంటే అది తీసుకున్నా. ఆ గడ్డి నువ్వు తిను. నో ఆయిల్, నో ఫ్యాట్, నో షుగర్. ఇవన్నీ లేకుండా నీళ్లు తాగడానికి వచ్చింది ఇక్కడికి. తందూరి చికెన్, అపోలో ఫిష్, లాలీపాప్, బటర్ చికెన్, మటన్ మసాలా, ఇవన్నీ ఒక ప్లేట్, ఒక్కొక్క ప్లేట్. అన్నింటికంటే ముందు 2 మటన్ సూప్ తీసుకురా. ఇవన్నీ నీ ఒక్కదానికేనా? అయ్యో 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 అయ్యో, ఇవన్నీ తింటే బేబీకి అన్హెల్దీ కదా. నోరు మూసుకో. నా కడుపులో బిడ్డ, పైగా ఆస్తి మొత్తానికి వీడే వారసుడు. వీణ్ణి ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? కాదు బేబీ. ఇంకోసారి బేబీ అన్నావంటే గోప పగిలిపోద్ది. విన్నావా? ఆర్డర్ సార్. నువ్వు వెళ్ళి ముందు ఆర్డర్ తీసుకున్నా. ఓకే సార్. తినే అన్నంలో విషం కలిపారా? అవునన్నా. ఇప్పుడు రామలక్ష్మి దగ్గర పనిచేసే పియ్యనే ఈ పని చేశాడు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అర్జెంటుగా వదిలికి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ కలవట్లేదు. ఎవరికి చేస్తున్నావు? రామలక్ష్మి వదిన ఫోన్ కలవట్లేదు. ఇప్పుడు దానికి ఫోన్ ఎందుకు? మంచి ఫుడ్ తినమని దాంతో చెప్పించాలనుకుంటున్నావా? ఎవ్వరు చెప్పినా నాకు నచ్చిందే తింటాను. అది కాదు అశ్మిత. వాణ్ణి చూసావా? ఎవడాడు? ఆ రోజు అన్నయ్య భోజనం తీసుకెళ్తుంటే భోజనంలో విషం కలిపింది వాడే. రామలక్ష్మి వదిన పర్సనల్ అసిస్టెంట్ పిఏ. ఆ తర్వాత దొరికిపోతాడని తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు. వీడేనా? అవును, వాడే. ఏంటి? నీతో మాట్లాడాలి. లాంగ్ లీవ్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? చూడు, నువ్వు ఎవరో, నువ్వు చేసిన తప్పేంటో మొత్తం నాకు తెలుసు. రామలక్ష్మి నీ గురించి వెతుకుతుంది అని కూడా నాకు తెలుసు. నువ్వు రామలక్ష్మికి ఏమవుతావు? నేను దానికి తోడికోడలనవుతాను. మీ బాస్ ఎవడో కానీ ఒట్టి ఎదవలా ఉన్నాడు. మా బాస్ని ఎందుకు తిడుతున్నావు? వాడు సన్నాసి కాకపోతే ఇంట్లో నాలాంటి కంచును పెట్టుకుని మా అత్తయ్య అకౌంట్లో 10 లక్షలు వేశాడు. మా అత్తయ్య ఏమన్నా చేసిందా? అక్కడ రామలక్ష్మితో కొట్టించుకుని ఇంటికొచ్చి 4కి కట్టు కట్టించుకుంది. అదే మీ బాస్ నన్ను అడుగుంటే రామలక్ష్మి అడ్డు లేకుండా ఏం చేయాలో నేను చెప్పేదాన్ని కదా. నువ్వు ఒక్కసారి నన్ను మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళు, మేం మాట్లాడుకుంటాం. అది నువ్వేం మాట్లాడతావు? నాకంతా తెలుసని చెప్తున్నాను కదా. నన్ను మీ బాస్ దగ్గరికి తీసుకెళ్తే మీ ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోయినట్లే. ఆ రామలక్ష్మి ప్రాబ్లం ఇక మీకు లేనట్టే. ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఆయనతో నేను మాట్లాడుకుంటాను. ఒక్క నిమిషం. సార్, గుళ్ళో ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత ఎక్కడ తిరుగుతున్నావు? నేను ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తుంటాను సార్. పిచ్చి నాటకాలు ఆడకు. మీకు గుడ్ న్యూస్ చెబుదామని ఫోన్ చేశాను సార్. ఏంటది? రామలక్ష్మి తోడికోడలంట, మనకు ఉపయోగపడతానంటుంది. తీసుకురమ్మంటారా? ఏయ్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తానంటావేంటి? నీకేమైనా పిచ్చా? మన రహస్యాలని తెలుసుకుని మనల్ని బొక్కలో వేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. లేదు సార్, ఈ అమ్మాయిని చూస్తుంటే మనకి బాగా ఉపయోగపడేలా ఉంది. పైగా తోడికోడళ్ళకి ఏ కాలంలోనూ ఒకరికొకరు పడి చావదు కదా. రామలక్ష్మి ఇంట్లో అత్త సపోర్ట్ మనకే ఉందని నమ్మితే ఏమైంది? మనమే దెబ్బతిన్నాం. అయితే ఏంటి? ఈ అమ్మాయి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటుంది. రామలక్ష్మి అడ్డు మనకిక లేకుండా చేస్తాను అంటుంది.
ఒక్కసారి ఆలోచించండి. నమ్మొచ్చంటావా? నన్ను నమ్మండి సార్. అయితే తీసుకురా. ఏంటి మీ బాస్ కి ఫోన్ చేసావా? మీకెలా తెలుసు? చెప్పాను కదరా నేను పెద్ద కంచునని. నాలాంటి దాన్ని వదులుకుంటే మీకు నష్టం అని నీకు తెలుసు. తెలివైనోడివే. ఏంటమ్మా అత్తయ్య ఇలా వచ్చారు? బాబాయ్ లేడు కదా పిన్ని. ఒక్కదానివే ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాం పిన్ని. నన్ను చూడటానికి వచ్చారా? చూసారుగా, ఇంకా బయలుదేరండి అమ్మా, బయలుదేరండి. అదేంటత్తయ్య, మామయ్య కోసం ఫుల్ బాటిల్ తెచ్చాను. ఆయన బతుకుంటే ఎత్తిన బాటిల్ దించేవాడే కాదు, కానీ ఇప్పుడు లేడు కదా, ఏం చేస్తావు? పుసిపిచ్చి మొహం నేనున్నానే, లేపేస్తా. ఆ, బాబాయ్ బ్రతికున్న రోజుల్లో నా దగ్గరకొచ్చి నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా అని క్వార్టర్ కి ఫుల్ బాటిల్ కి డబ్బులు అడిగేవాడు పిన్ని. అవునా? నేనెప్పుడు అడిగాను? అడగలేదు కదా. కనీసం ఈ ఫుల్ బాటిల్ అయినా ఫోటో ముందు పెట్టి శ్రద్ధాంజలి పాటించండి అమ్మా, తాగేస్తాను. కానీ ఏం చేస్తావమ్మా, ఆయన లేరు కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి. పిన్ని ఒక్కసారి బాబాయ్ ఫోటోకి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం.